ఒకరోజు ఒక ఆయన ఇలాగే క్వశ్చన్ చేస్తున్నా, నా పని లేదా, అసలు పని వల్లనే నాకు ఈ టెన్షన్స్ అన్ని, ఈ పని లేకపోతే బాగుండని చెప్పేసి అంటే, సరే బ్రదర్, ఒక నెల రోజు మంచి మంచం ఇచ్చి మంచి భోజనాల వసతులన్నీ ఏర్పాటు చేసి ఒక ప్యాలెస్లో నేను ఉంచుతాం, కావాల్సినవన్నీ అందులో పెట్టేస్తాం అని చెప్పేసి ఒక నెల రోజులు ఆ గదిలోనే ఉండాలి, నువ్వు బయటికి రావద్దంటే హ్యాపీగా ఫుల్గా రెస్ట్ తీసుకుంటానని అగ్రిమెంట్ సంతకం చేసి నెల రోజులు ఇంట్లోకి వెళ్ళాడంట. పోయిన 6 రోజులకే, సార్ నన్ను ఇందులో వచ్చి బయట నాకు పిచ్చి లేస్తుంది, ఏ పని కూలి పని అప్పచెప్పినా చేస్తా కానీ ఖాళీగా ఒక గదిలో మాత్రం వచ్చి నన్ను తాళం వేయకండి అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక మనిషి ఒక రోజు ఖాళీగా ఉండగలుగుతాడేమో కానీ నెల రోజుల పాటు ఖాళీగా గదిలో కూర్చోలేడు. పని కోసమే సృష్టించబడ్డాడు. మనం పని చేయాలి, పని చేయడంలోనే నీకు సంతృప్తి. ఆ పని చేసినప్పుడు వచ్చే ఫలితాన్ని నువ్వు అనుభవించాలి. కొత్త పద్ధతులు దాంట్లో కనుగొనాలి. ఆ కొత్త పద్ధతులు కనుగొని నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నప్పుడు, జీవితంలో పైకి వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎంత గొప్పగా సృష్టించాడో నీకు అర్థమవుతుంది.